మరి తిక్కలు బాగా అమ్మో బాబోయ్ నీతో టాచరు. ఇది మాత్రం పెట్టారనుకో ఈసారి వీడియో మొత్తం ఫోన్ తీసి కింద టప్పని పగలగొట్టేస్తాను, ముందే చెప్తున్నాను. అది మా వారిని చాలా రకాలుగా అంటానండి, ఎందుకంటే మేము ఇద్దరం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం, లవర్సం కాబట్టి. ఆఖరి కోరిక ఏంటమ్మా అంటే కూడా ఇదే కోరుకుంటాను నేను. అందరికీ నమస్కారం, నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. అందరికీ నమస్కారం అండి. హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి మేము మన మహేశ్వరంలో మన మిల్కీ బిస్కెట్లను చూస్తారు కదండి, వాళ్ళ తాండాలోనమాట వాళ్ళ అమ్మాయిది పెళ్లి కవర్ చెప్పారు. మనం ఇప్పుడు ఎలాగా మన ఫామ్ హౌస్ దగ్గరే కాబట్టి మనం పెళ్లికి వెళ్తున్నామండి. అది మన మిల్కీ బిస్కెట్ల ఫ్యామిలీ వాళ్ళు పెళ్లికి వెళ్తున్నాం. వచ్చేసి ఇక్కడ పెళ్ళికి వచ్చామని చెప్పాను కదండి. ఆ పెళ్ళికి వచ్చి అలాగే ఇక్కడ మనకి తాండాలోనే కదా పెళ్ళి, ఇక్కడ ఆ పెళ్ళి చూసుకుని ఇలాగ మన ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చామన్నమాట. మన ఫామ్ హౌస్ దగ్గరే కాబట్టి అదే బాలు వాళ్ళు అండి, మన మిల్కీ బిస్కెట్లను చూసుకుంటారు కదా, వాళ్ళ అమ్మాయిది వాళ్ళ ఇంట్లో పెళ్ళి అన్నమాట. ఆయన పేరు బాలు. ఆ బాలు గారు వాళ్ళు అమ్మాయిది పెళ్ళి, వాళ్ళ దగ్గరికని పెళ్ళికి వచ్చాము తాండాకి. అలాగే మనకి ఇక్కడ దగ్గర కాబట్టి ఫామ్ హౌస్ కాడికి ఇక్కడికి వచ్చాము. కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో ఈ పనులు చూద్దామన్నట్టు వచ్చాము. మరి ఈ ఎండ విపరీతమైన ఎండ అండి. ఈ ఎండ మనకు సహకరిస్తుందో సహకరించదో తెలియదు, చూద్దాము. మనకి ఎండ తక్కువగా ఉండి కొంచెం మనము నారు పెట్టుకునేటట్టు సీట్ వేయించి నారు పెడదాం అనుకున్నాం కదా. మరి ఆ సీట్ నేనేమంటున్నానంటే ఈసారికి సీట్ అంటే మరి కష్టమవుతుందండి. వాళ్ళు చాలా చెప్తున్నారు కదా, వాళ్ళు ఏవో రకరకాలు చెప్తున్నారు 2-3. మనకంతా ఇప్పుడు వచ్చి మన మాటలకి పెట్టి ఆ మొక్కలకి నీళ్ళు ఇచ్చుకునేది అదంతా చాలా ప్రాసెస్. మనమేమో ఒక్కొక్కసారి ఈ మధ్యలో మాకు కొంచెం రావడానికి కుదురుతులేదు, మా చిన్న పాప కూడా లేని మూలనే, అందుకే రావడం కష్టమవుతుంది మాకు. మా టిల్లు ఉన్నాడు కదండి చిన్న పప్పి, వాడితో మాకు కొంచెము అటు ఇటు అంటే ఈ ఎండలకి చాలా కష్టమవుతుందండి. ఇదిగో ఒళ్ళంతా జిడ్డు కారుతూ ఉన్నదనమాట. పెళ్ళికి వెళ్ళి ఆ ఎండతోనే మేము ఏం చేసాం, అక్కడ మా వారు ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య పెళ్ళిళ్ళు ఫంక్షన్లకి ఎక్కడికైనా వెళ్ళాలంటే మా వారితో భయం వేస్తుందండి. అక్కడ ఫుడ్డు తీసుకొచ్చి అన్నిటికి పెట్టిస్తున్నారు. మంచిదేనండి, పుణ్యమే కాదంటలేదు, కానీ మంచి ఎండలోనండి 1:30-2 అయ్యింది. కొంచెం సర్లే అని చెప్పేసి వాళ్ళు కొన్ని పైసలు ఇచ్చి ఇది ఈ విధంగా ఫుడ్ తీసుకొచ్చి కవర్లోను మొత్తం దారంటానండి. ఎండకి ఫుల్ ఎండ దారంట పెట్టిపిచ్చి తీసుకొచ్చారు మా వారు. ఇంకా ఫుడ్ మిగిలింది ఇక్కడ కొన్ని మన మిల్కీ బిస్కెట్లు గడికి పెట్టేసి ఇలా వచ్చాము. ఇక్కడ మన గుడ్డు గడి కొంచెం పెట్టాము, ఇంకా బయట డాగ్స్ ఉన్నాయి. ఈవినింగ్ మేము కొంచెం బయటకు వెళ్ళేటప్పుడు అక్కడ పెట్టేస్తామండి బయట. ఇంకా ఎండలో నా వల్ల కాలేదు, కొంచెం ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్దాము అని వచ్చాము. ఈవినింగ్ వచ్చి నిదానంగా పెడదామని ఇంకా అండి ఇలాగ వచ్చామండి. ఈ పని అయితే కనుక మనకి మంచిది అనిపిస్తుంది. మరి ఈ పని అవ్వకపోతే కనుక అండి వచ్చేవారం నెక్స్ట్ వీక్ ఇంకా మేము కంపల్సరీ పెడతాము. రేపైతే మనకు అందుబాటులో మేము ఎందుకంటే సడాలని అనుకోకుండా వచ్చాము కదా, పెళ్ళికని వచ్చి ఇలాగ వచ్చాము. మనకు మనుషులు దొరుకుతారో దొరకదో తెలియదు కాబట్టి ఒక్కసారి అడిగి
మనం కనుక్కొని మనుషులు అవైలబుల్గా దొరుకుతున్నారు. నేనే ఆంటీ పెట్టేస్తామండి, మాకు పెద్ద ఏం కాదు. కానీ కాకపోతే ఈ ఎండలకి కొంచెము తలనొప్పి వచ్చేస్తుందండి. ఈ మధ్యలో ఈ ఎండలతో తిరగడం వల్ల తలకాయ నొప్పి వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఈవినింగ్ కొంచెం చల్లబడ్డ తర్వాత కొంచెం మళ్ళీ మనం ఏదన్నా ఉంటే మాట్లాడుకుని ఏదన్నా ఉంటే ముచ్చట్లు షేర్ చేసుకున్నామండి. అంతవరకు కొంచెం లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. నాకైతే చెమటలండి మొత్తం అంతా ఎండలో తిప్పించి మొత్తం అంతా ఎండలో పెట్టించారు మా వారు ఫుడ్. మ్యాంగోస్ అయితే ఈ చెట్టు ఒక్కదానికే అండి, ఇంకా ఈ చెట్టు ఒకటే మనకి ఇంకా కొంచెం కాయలు ఇస్తుంది. నేను మొన్న తీసుకెళ్ళానండి కాయలు, మళ్ళీ పచ్చడి పెట్టాను. కారం మంచిగా అన్నీ ఉన్నాయి కదా మనకు అందుబాటులో. ముందు సారి పెట్టాను, మనకు కొంచెం పంపకాలకి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నేను పట్టాను అన్నమాట. అది మన వరకు ఉంచుకుందాము. మళ్ళీ అవి ఇంకున్నాయండి. కొన్ని కాయలు అయితే ముగ్గేసానండి, ఎలా ఉంటాయి చూద్దామని తీసుకొస్తానండి. చూస్తాయి ముగ్గునియ్యి, ఒక 5-6 కాయలు ముగ్గేసాను. ముగ్గునియ్యి అవి టేస్ట్ ఎలాగున్నాయి ఇంకా చూడలేదు, ఇక్కడికే తీసుకొచ్చాను. మా వారిని తినమని టేస్ట్ చెప్పమని చెప్తాను. రుచి ఎలా ఉందో ఆయనకే ఇస్తాను, ఆయనే చెప్తారన్నమాట. ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి, అవి ఉంచుదామండి, చెట్టుకి అందంగా ఉంటాయిగా. అది ఇంకా అయిందండి, మామిడికాయల సీజన్ అయిపోయింది, మామిడికాయలు అయిపోయినాయండి. చంపాలైనా అయ్యో వంగిపోయింది రబ్బ కూడా. ఎంత విపరీతమైన గాలి అండి, చూడండి అసలు ఎంత గాలో. అలా ఇంకా ఇప్పుడు కొంచెం తగ్గింది, చాలా గాలి వచ్చేస్తుందండి అసలు. చూడండి అసలు అవి ఎలా ఊగుతున్నాయో, అంత దూరం నుంచి అంత దూరం ఉయ్యాలా చంపాలన్నట్టు ఊగుతున్నాయి మ్యాంగోస్. ఇంత గాలి వస్తే ఏముంటాయండి మ్యాంగోస్, మామిడికాయలైనా. వాటర్ యాపిల్స్ మొత్తం అయిపోయినాయండి. పోయిన వారమే వచ్చాము, కోసుకెళ్ళాము. ఇంకా చెట్టు నిండా గుట్లు ఉన్నాయండి, ఒక్క కాయ లేదు ఇప్పుడు వచ్చేసరికి. అసలు ఒక్క కాయ అంటే చెట్టు మొత్తం పోసిపోయింది. ఇలాగుంది పరిస్థితి, ఏం చేస్తాం. ఆ మొక్కలకి నీళ్ళు పెడదాం కదా అని చెట్లకి నీళ్ళు పెడదాం అని వెళ్తేనేమో వర్షం వస్తుంటే నీళ్ళు పెట్టడం ఏం కొట్టుకూర్చేస్తుందా వర్షం ఇక్కడ. నువ్వు మొక్క మొలిసిపోతున్నావా చెప్పుకొని, అంత వర్షం వచ్చింది. వర్షంలో ఎవరైనా నీళ్ళు పెడతారా మొక్కలకి? వర్షం వస్తుందా చెప్పండి ఫస్ట్. వర్షం వస్తుంది, రోజు వస్తుంది వర్షం. ఎప్పుడు దేనికి వస్తుంది, నిలిచిపోతున్నాయా? వస్తాయి. ఈ కాసే ఎండలకు ఆ వర్షం అర్థమవుతుందా? బాగాను మిమ్మల్ని ఎలాగంటే అయ్యో కాయలు ఎలాడుతున్నాయి చూసారా. ఏం చెప్తా, చెట్టుకి ఎలాంటి తీస్తావా? అది అంతకు మించి చేయాలనిపిస్తుంది, అంత కోపం ఇరిటేటింగ్ వస్తుంది మీరు చేసే పనులు. మళ్ళీ ప్రతిదీ వీడియోలో తీసేస్తున్నారు, వీడియోలు పెట్టేస్తున్నారు. ఇది మాత్రం పెట్టారనుకో ఈసారి వీడియో మొత్తం ఫోన్ తీసి కింద టప్పని పగలగొట్టేస్తాను, ముందే చెప్తున్నాను. అది ఏం చేయాలనిపిస్తుంది చెట్టుకి కట్టేసి. అవి ఊహల్లో ఉంటాయి, అవి బయటకు చూపించాను అనుకో నువ్వు తట్టుకోగలుగుతావా? చెప్పు, ఏమనిపిస్తుంది చెప్పు. వీళ్ళకి కూడా తెలియదు కదా, ఒక ఐడియా వస్తుంది సబ్స్క్రైబర్లకి. వాళ్ళకి ఐడియా రాదు. జెంట్స్ అందరూ ఇప్పుడు నన్ను మా అమ్మ నువ్వు ఐడియా ఇచ్చావు ఇంటికి వచ్చిన తలకాయ నొప్పి. ఇప్పుడు అంత కోపం వస్తుంది మొగుళ్ళ మీద మీకు? మొగుళ్ళ మీద రాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటది. అదే హస్బెండ్ మీద మగవచ్చు. ఆడోళ్ళు టార్చర్ పెడతారు మగోళ్ళని, మగోళ్ళు టార్చర్ పెడతారు ఆడోళ్ళని. ఇప్పుడు మన ఇంట్లో ఎవరెవరిని టార్చర్ పెడుతున్నారు? మన ఇంట్లో ఎవరెవరిని టార్చర్ పెడుతున్నారు? నేను ఎవరిని టార్చర్ పెడతలేదు. మీరే అందరిని ప్రకాష్ రాజు గారి లాగా అందరి మీ చేతిలో పెట్టి కూర్చుంటారు. పిల్లలు కూడా అంటారు నాన్న మమ్మల్ని వదలవా అని. ఆ డ్రెస్ వేసుకోవద్దు, ఈ డ్రెస్ వేసుకోవాలి చెప్పి. ఆ శివాజీ లాగా జబల్ దాకా వేసుకోవద్దు, ఇక్కడ దాకా వేసుకోవాలని చెప్తారు కదా, మీరే చెప్తారు అన్నీ. నేను చెప్పను. జనరేషన్ బట్టి మార్పుడు, ఈ జనరేషన్ బట్టి జరిగే కాలాన్ని బట్టి కొన్ని మార్పులు, నేర్పులు, ఓర్పులు అన్నీ ఉంటాయి. ఆయా సిచ్యువేషన్కి తగ్గట్టు మనం మారాలి.
అలా మారితేనే అప్పుడు బాగుంటుంది. లేదంటే లైఫ్ అనేది సాగదు. ఇప్పుడు నువ్వు తిక్కలేసాలే అవుతావో, నీ తిక్కలకు తగ్గట్టు నేను ప్రవర్తించలేదనుకో అక్కడితో కట్ అయిపోతుంది సంసారం. అందుకని అన్నీ నేను తిక్కలేసేస్తాను. మరి తిక్కలు బాగా అమ్మో బాబోయ్ నీతో టాచరు పడే వాళ్ళకే తెలుస్తుంది అన్నట్టు. మరి మంచిగా ఉన్నా సరే లోకువే కదా భార్యలకి భర్తలు. అబ్బా నువ్వెక్కడ లోకుగా ఉంటావు, అన్ని నీకు తగ్గట్టే సాధించుకుంటావు. చాలా లోకు. ఆయన మంచిగా ఉంటే అస్సలు ఎంత లోకు భార్యలకి. ఏమి లోకు కాదు. అలాగని భార్యలు కూడా అనుకుంటే లేదు. మీరు అంతమ్మ, మీరు తక్కువ కాదమ్మా. ఏమండి ఇన్ని నెలలు అయింది, ఇన్ని రోజులు అయింది, 2 నైటీలు కొన్నారు మీరు. కాటన్ నైటీలు 2 నైటీలు కొన్నారు. వీడియో తీసి మరి ఏంటో మాట్లాడుతున్నారు. ఓకేని సరే నైట్లు కట్టుకోండానే, నైట్లు కొనుక్కోండానే, బట్టలు కొనుక్కోండానే. ఏమీ లేవులే. అవి ఒకటి కట్టుకో, అవి ఒకటి కట్టుకో అంటావు. అవి ఒకటి కట్టుకుని ఎన్నాళ్ళు కట్టుకుంటాం అయ్యేని ఏదైనాను. అయినా అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళ దగ్గర వాళ్ళు అనుభవించే తెలుస్తాయి. ఇవన్నీ బయట పెట్టుకుంటే ఏ సంసారాలోనూ సరిగ్గా ఉండదు. ఏమనిపించచ్చు నాతో అంత బాధ? ఏమనిపించచ్చు చెప్పు. వద్దయ్యా స్వామి, నాకు వద్దయ్యా. చెప్పమ్మా, జనాలు తెలియాలి. ఈ రోజు నిజ స్వరూపాలు తెలియాలి ఒక్కొక్కరికి. వాళ్ళకి తెలిసినా వాళ్ళ ఎవరింట్లో అయినా కొన్ని ఉంటానే ఉంటాయి. వాళ్ళు నాతో నీకు వచ్చిన బాధ ఏం చెప్పు. నాతో నీకు వచ్చిన బాధ నీకు ఏం తిక్క ఉంది? ఏం చేశాను? ఆ తిక్క ఎలాగొస్తుందో ప్లేట్లు ఇసిరేస్తున్నానా, గట్లు ఇసిరేస్తున్నానా, సామాన్లు ఇసిరేస్తున్నా? అలా ఇసిరేసినా బాగుంటది. మళ్ళీ కొనుక్కుంటాం 2. తాగేసి వచ్చి కొడుతున్నానా? ఒకటి పగలు కొట్టమని ఇంకోటన్నా కొనుక్కోవచ్చు. కానీ ఆ అవకాశం కూడా ఇవ్వరు కదా మీరు. తాగేసి వచ్చి కొడుతున్నానా? సమాధానం చెప్పు. ఏం లేదు నీ దగ్గర. చెవితోడు ముందు శంకు ముదినట్టే నీ దగ్గర మాట్లాడే కంటే నోరు మూసి. అందుకే నా సబ్స్క్రైబర్లు చెప్పుకుంటే కనీసం కాలన్నా కామెంట్స్ రూపంలో నాకు ధైర్యాన్ని, ఓదార్పుని అన్నీ ఇస్తూ ఉంటారు. అందరూ అనుకుంటారు వీడియో తీసేస్తున్నాడు ఈయన, ఎడిటింగ్ చేసేస్తున్నాడు ఈయన, అమ్మో ఎంత సహకరించేస్తున్నారో ఈయన అనుకుంటారు. నీ ఎడిటింగు, నీ వీడియోలు అవి ఏంటో అనేది నాకు తెలుసు. వాళ్ళకేం తెలుసు? ఇలాంటివి అన్నీ పెట్టేస్తూ ఉంటావు. మళ్ళీ ఎందుకు నేను ఎక్కువ మాట్లాడను. మళ్ళీ అవన్నీ మాట్లాడామనుకో అమ్మో కట్ చేయా బాబు. తెలియాలి, నిజ స్వరూపం తెలియాలి. ఈరోజు నా నిజ స్వరూపం తెలియాలంటే ఫామ్ హౌస్కి రావాలి. ఎవరైనా చూడాలి, అప్పుడు తెలుస్తాయి. చాలా మంది వచ్చారు కానీ తెలుసుకున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఏమండి ఎవరైనా వచ్చారండి మా ఫామ్ హౌస్కి వచ్చిన వాళ్ళందరూ నాకు కామెంట్ చేయండి. నేను బెస్ట్ అనుకుంటున్నాను. బెస్టో కాదో మీరే చెప్పండి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానండి. ఎవరికి ఎక్కువ మార్కులు ఇస్తారు అడుగు. నాకు ఎక్కువ మార్కులు వేస్తారో, మా చిట్టుబాబు గారికి ఎక్కువ వేస్తారో, మా వారిని చాలా రకాలుగా అంటానండి. ఎందుకంటే మేము ఇద్దరం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం, లవర్స్ కాబట్టి. ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ అండి, తర్వాత వచ్చేసి క్లాస్మేట్స్, తర్వాత వచ్చి ప్రేమికులం, తర్వాత వచ్చేసి భార్యాభర్తలం అయ్యామండి. అదండి మాకు. తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ అయ్యాము, పెద్ద ఫ్యామిలీ అయ్యాము. మొత్తము 5 జనరేషన్లు చూసినట్టు 5 మార్పులు చూసుకుంటూ వస్తున్నాం మా చిట్టుబాబు గారిని. అక్కడి నుంచి చూసుకుంటూ చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నానండి ఆయన్ని. ఆయన గురించి నాకు ఆ మాత్రం తెలీదా? తెలుసండి. అందుకనే పడ్డాం కదండి, ఏం చేస్తాము. పడ్డాకడే ఎత్తుక్కోవాలన్నట్టు అక్కడే ఎత్తుకుంటున్నాము. ఏం చేస్తాం. అంత బాధ ఏమొచ్చింది నాతో నీకు? మీకులాగా వీడియోలు తీసి చదువుకుని అన్ని చేసి మీకులాగా స్టైల్ గా ఉండుంటే. నీకేం తక్కువైంది? నువ్వు స్టైల్ గా ఉన్నావు కదా. లేనబ్బా, అదే కదా నా బాధ. నేనే స్టైల్ గా ఉంటే ఇవన్నీ ఎందుకు? స్టైల్ గా ఉండాలి. స్టైల్ గా ఉంటే ఎలా ఉంటుంది, నార్మల్ గా ఎలా ఉంటుందో మీకు తెలియలేదు. ఇంకా తెలిస్తే అప్పుడు మీకు బాగుంటుంది. అందుకే మా సార్ మాట ఏమి వినొద్దు. అందుకే ఆయన ఏమన్నా అన్నా కానీ మీరు ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. మా ఇద్దరి మధ్య చాలా రకాల అనుబంధం ఉంది, చాలా ఫ్రెండ్షిప్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఏదైనా అంటాను. మీరు ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలియకోకుండా కొన్ని మా వారి వీడియోలో పెట్టేస్తున్నారు. అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ. ఆయన అన్నీ పెట్టేసి నేను తిట్టేస్తున్నానేమో, ఏదన్నా అనేస్తున్నానేమో అనుకుంటారు. అందుకనే చెప్తున్నాను. ఇది ఎలాగ నాకు తెలిసి ఈయన ఏమాత్రం వీడియోలో పెట్టినా నేను చూసుకున్నా. తర్వాత ఇది ఎందుకు పెట్టారని అడిగినా నేను ఆయన ఎడిటింగ్ చేసేసి, నాకా రాదు ఎడిటింగ్ చేయటం, తీయటం అవన్నీ ఆయనే చేస్తారు కదా. ఆయన చేతిలో ఉన్న పనే ఇది. అందుకే ఆయన ఏదైనా పెట్టేసుకుంటారు వీడియోలో. అలా పెట్టుకోకుండా ఉండాలంటే నేను ఏం చేయలేను. అందుకు కాబట్టి మీకు ముందే చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. మా వారి మాట వినొద్దు. నన్ను ఎంకరేజ్ చేస్తారో ఆయన ఎంకరేజ్ చేస్తున్నారో మీరే చెప్పండి. ఇప్పుడు అనుకుంటారు సబ్స్క్రైబర్ మేమేదో మీ ఫామ్ హౌస్ చూసి మీ మొక్కలు చూద్దామని మేమేదో లైక్ చేసి లైన్లోకి వస్తుంటే మీ గొడవలేని
ఉరుమురు మీ మంగళం మీద పట్టట్టు మా గొడవ అంతా మీ మీద వేయడం మీ మీద వేసినట్టు కాదండి బాబు, కాదండి అలాగే అంటారండి. ఆయన మాటలు ఏం పట్టించుకోవద్దు. ఏం పని పాట లేనుడంట ఏదో చేశాడు అన్నట్టు ఇప్పుడు మాకేం పని లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈవినింగ్ టైం అయింది కదండి, పెళ్ళికని వచ్చాం కదా, అనుకోకుండా ఇటు వచ్చేసాం. పని ఏమీ లేదు, ఇంక ఈ పని పెట్టుకున్నాం, గొడవ పెట్టుకుని పని పెట్టుకున్నాం అన్నమాట. ఇంకా ఎలాగ నైట్ అయిపోయింది, ఏ పని చేసినా రేపు పొద్దున్నే చెయ్యాలి. మనకేదో ఏదో అని చేద్దామని మొదలెడితే ఈయన ఏదో కెలికారు, నాకు కోపం వచ్చి ఏదో అనేస్తాను, అది అంతే. మరి ఏం చేస్తామండి, 24 గంటలు పని చేసుకునే వాళ్ళు కోపం రాకపోతే ఏమొస్తుంది? నికిలికలు వస్తాయి. నేను ఒక్కదాన్నే చేస్తాను ఎప్పుడు, ఇప్పుడు తగ్గించాను, నేను ఒక్కదాన్నే చేస్తాను. మీరు మాట్లాడుకోవడానికి మీకు టైం సరిపోదు. ఏమండి అంత అడవిడిగా అన్ని సర్దుతానా? నేను చాలా మంది యూట్యూబ్లు చూస్తానండి, వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళు చేస్తారు కదా పని, అనిపిస్తుంది వాళ్ళు ఎంత మంచిగా చేస్తున్నారో చూడు. నేను చేసినప్పుడు ఎవరు తీస్తున్నారు వీడియో? ఎవరు? నువ్వు తీస్తావు ఎప్పుడన్నా? నేను తీస్తానండి బాబు. మీరు ఎప్పుడు చూసినా మొక్కలకి నీళ్ళు పెట్టడమా, మొక్కలకి నీళ్ళు పెట్టడమోనో, లేదంటే ఏమన్నా ఎరువులు తీసుకొచ్చినప్పుడు అవి నీమో ఆయిల్ అవి తీసుకొచ్చి చెట్టుకు కొడతాం కదండి. లీటర్కి 1 లీటర్ వేయాలా 2 లీటర్లు వేయాలనేది ఆయన గుర్తు పెట్టుకుని, నాకు మరపు మర్చిపోతానని అయ్యోడు గుర్తు పెట్టుకుని అవి కలుపుతారు. ఆ చెట్లకి అంత పెద్ద చెట్లు నేను కొట్టలేను కాబట్టి అప్పుడప్పుడు ఆయన కొడతారు. ఒక్కోసారి ఎవరినైనా పెట్టి కొట్టించేస్తాం. మీరు మొక్కలకి నీళ్ళు పెట్టడం తప్పితే ఎప్పుడన్నా చెంబు తీసి అలా పెడతారా, ఈ చాట తీసి అలా పెడతారు? ఏది పెట్టరు. మొత్తం సామాన్లన్నీ సర్దుకుని ఆ మిల్కీ బిస్కెట్ గళ్ళు కూడా అన్నం కలిపేసి అవన్నీ రెడీగా పెట్టి ఆ తాళమేసి ఆ బుట్ట చెట్ట ఆ బుట్ట తట్ట బయట పెట్టి ఆవండి నడవండి లేట్ అయిపోతుందంటే అప్పుడు అక్కడి నుంచి వస్తున్నా సిరి అడిగితే చేస్తా కదా అంటారు. ఆయన్ని అడిగి కూడా ఇవన్నీ నాతో చెప్పించడానికి కాకపోతే ఇవన్నీ వాదం ఎందుకంటే మీరు మనిషి మీద. ఇప్పుడు వాటికి పెరుగన్నం పెట్టాలి సరేనా? పెరుగు తీసుకురావడానికి వెళ్దాము. నిందలు కాదు, ఇవన్నీ నిజాలండి, పచ్చి నిజాలు. ఇలా నువ్వు వస్తుంది కదండి, నాకు నాలాంటి దాన్ని కాబట్టి ఇలాగ ఆడతా పాడితే వెళ్ళిపోయేదాన్ని కాబట్టి. కానీ మీలాంటి తిక్కలోలు సంసారాలు ఎలాగా చెయ్యాలంటే కష్టమేనైనా. అందుకే ఎందుకు వచ్చింది, అందుకే ఎవరన్నా అడిగితేనే చేసుకున్నావు కదా పడు అనేవారు. చేసుకున్నావు కదా పడు అన్నారు వాళ్ళు పెద్దోళ్ళు. మరి చేసుకున్నాను కదా పడాలి కదండి, తప్పదు కదా. అది అసలు నువ్వు మాట్లాడిన మాటలు బట్టి ఏమనుకుంటారంటే ఈయన నిజంగానే చాలా అన్యాయం, చాలా దారుణంగా చేస్తాడేమో. దారుణంగా కాదు, పని చెయ్యి. సరే నీ పని చేయకుండా నేను ఏమండి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ దగ్గర కూడా అడగండి ఎప్పుడైనా సరే. నేను ఆయన ఇంట్లోనే ఆఫీస్ నడుపుకునేవారండి, పెట్టుకునేవారు. నేను 100 మాటలు మాట్లాడితే 100 మాటలకు 10 ఆన్సర్ అండి, 10 ఆన్సర్లు చెప్పేవారు అనమాట. ఆ 90 ఆన్సర్లు కూడా 90 మాటలు కూడా నేనే గోడకే చెప్పుకున్నట్టే. ఏంటో చెప్పావేంటి సిరి అనేవారు. నాకు సిరాకు వచ్చి నేను వెళ్ళిపోయేదాన్ని. ఎందుకు వచ్చింది ఇంత మాట్లాడి నా అదంతా ఓపిక అంతా ఎనర్జీ అంతా డౌన్ అయిపోతుంది తప్పితే ఆయన వినేది 2 వింటారండి. ఒకటే స్టార్టింగ్ మొదలు పెట్టేది, లేకపోతే సినిమాలో చూడండి స్టార్టింగు బాగుంటారు కదా, ఆఖరిలో కలుసుకుంటారు కదా, ఆ 2 పాయింట్ల వేలోనే ఉంటాడండి. మధ్యలో ఎంత స్టోరీ జరుగుతుందండి అదంతా ఉత్తి శుద్ధ అన్నమాట. అలాగ ఆ వేలో వెళ్తాడండి ఆయన. ఈ మధ్యలో జరిగేదంతా చెప్పేదంతా వినరండి. ఫస్ట్ స్టార్టింగ్లో మంచి చెప్పానా వింటారు, లాస్ట్లో అందరూ కలిసారా వింటారు, అంతే. ఈ మధ్యలో స్టోరీ అంతా ఆయనకి అక్కర్లొద్దండి. మరి ఈ మధ్యలో స్టోరీ అంతా ఎవరు వచ్చింటారు? మీ తాత వచ్చింటాడు. అసలు పూర్తి విషయం వింటేనే కదా, కడదాకా సినిమా మొత్తం చూతేనే కదా మంచేదో చెడేదో తెలుస్తుంది. ఇన్ని మాటలు ఎక్కడి నుంచి వస్తాయి సార్ నీకు? ఇలా మాట్లాడుతూనే ఉంటావు. అదే కదా, నువ్వు ఎలాగా మాట్లాడు, నేనన్నా మాట్లాడితే కొంచెం బాగుంటుంది. మరి ఏం చేస్తామండి, ఇద్దరు ఒకలాగుంటే ఇవన్నీ నడుస్తాయా? ఆయన మాట్లాడరు, నేను మాట్లాడతాను. అందువల్ల ఈయన దగ్గర ఇంకా ఉండగలుగుతున్నాను. లేదంటే అసలు ఉండలేకపోదు. అసలైనా ఎప్పుడో అయిపోయేదాన్ని నేను, అంతే. సర్లే సేట్ అయిపోయింది, 2 వెళ్దాం. ఫ్రెండ్స్ ఇదంతా ఏం పట్టించుకోవద్దు, మీరు పెట్టవద్దు. హాయ్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే చాలా చీకటి అయిపోయింది కదండి. ఇప్పుడు మేమైతే వచ్చాము. అదే చెప్పాను కదండి, నారది పెట్టుకుందాము చేద్దామనుకున్నాము. కానీ మనకి చీకటి అయింది కాబట్టి రేపు పొద్దున్న ఎవరైనా మనుషులు దొరికితే చూద్దాం అనుకున్నాం కదా. అది రేపు పొద్దున్న అయిన తర్వాత మనం చూద్దామండి.
నాకైతే డౌటే, ఎందుకంటే మేము అనుకోకుండా వచ్చాం, మనుషులు దొరుకుతారని అనుకోవట్లేదు. ఆంటీ కూడా వచ్చింది ఇందాక, లేట్గా వచ్చింది ఆవిడ. వచ్చి నెక్స్ట్ వీక్స్ పెడదామమ్మా, ఈ లోపు మనకి వాతావరణం కూడా చల్లబడుతుంది అన్నట్టు చెప్పింది. చూద్దామండి ఫ్రెండ్స్, ఈ లోపు ఏమన్నా మనకి హార్వెస్ట్ కూడా ఏమీ లేవండి. ఇంకా పోయిన వారం వచ్చి చేసుకెళ్ళిపోయాడు, బొబ్బాస్కాయలు కోసేద్దాం అనుకున్నాం కదా, చిలకలు ఇప్పుడేం తిన్నాం. సరే అండి, అయితే ఇంతవరకునండి ఫ్రెండ్స్. మరి ఏమన్నా ఉంటే తప్పులు ఉంటే క్షమించండి, ఏమైనా తప్పుగా మాట్లాడితే మన్నించండి. నన్ను అడుగు, తప్పుగా మాట్లాడడం క్షమించండి. అడగాలి, మిమ్మల్ని అడిగి అలసిపోయాను. ఇంకా మీ దగ్గర క్షమాపణ లేదు, అది లేదు. కనీసానికి ఏదో అంటారు కదా, మిమ్మల్ని అన్యాయంగా అన్నాను క్షమించండి అని ఒక మాట అనేసి వీడియో ముగించేసి అన్నాం. నేను అన్యాయంగా ఎప్పుడే ఎవరిని అన్నాం, మీకు కూడా చెప్పను, మిమ్మల్ని కూడా ఎప్పుడు అనలేదు. ఆఖరి కోరిక ఏంటమ్మా అంటే కూడా ఇదే కోరుకుంటాను నేను, మిమ్మల్ని క్షమాపణ కోరుకోపోవడమే నా ఆఖరి కోరిక. అది అంతకు మించి అంటే ఏమీ లేదన్నమాట. ఎందుకంటే మీరే నాకు ఎన్నో క్షమాపణ, నీ తప్పు తెలుసుకుని ఏదో రోజు నా కాలు మీద పడతావు. ఏ కాలు మీద మీ కాలు మీద అస్సలు పడను. ఎందుకంటే ఆ కాలు మీద పడతామైన ఎందుకు పడతాను, కాళ్ళు అట్టుకుని లాగేయడానికన్నా పడతాను, కానీ అస్సలు క్షమాపణే లేదు. అసలు అడగనండి, నేను అడగను, అదొక్కటే అడగను మిమ్మల్ని. లాస్ట్ కూడా తప్పు తెలుసుకుని ఏదో రోజు నా కాలు మీద పడి క్షమించండి, తప్పుగా అర్థం చేసుకున్నాను మిమ్మల్ని అని అంటావు, ఆ రోజు వీడియో తీసి పెడతాను. క్షమాపణ అడిగేది లేదు, నమ్మేది లేదు, అంతే. మీరు ఏదన్నా పెట్టుకోండి, ఏదన్నా చెయ్యండి. నేను అంతే, నేను మీకులా కాదు, నేనే అంతే. నువ్వు మోనర్కువా? నా మాట అంతే, నేను మోనర్కు, నేను ఎవరి మాట సీతయ్య పెద్ద శ్రీదేవి. సరే అండి, బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మంచిగా ఈ సోదంతా కాకుండా మా సోదంతా పక్కన పెట్టి, ఇవన్నీ కాదులే కానండి, మంచిగా హార్వెస్ట్తో మంచి మొక్కలు మంచిగా మనం కనుక్కుంటామండి. రేపు కనుక్కుని వత్త చూసాము కొన్ని నర్సరీస్. మళ్ళీ రేపు పొద్దున్న వెళ్ళి నర్సరీలన్నీ చూసుకుని ఏవేవి ఉన్నాయి మనకు అందుబాటులో అవన్నీ చూసుకుని మళ్ళీ ఒకసారి మీకు మనం మంచి హార్వెస్ట్తో మంచిగా, హార్వెస్ట్ కాదండి, మంచి మొక్కలు నాటుకునేటప్పుడు మంచిగా తెచ్చుకుని పెట్టేటప్పుడు మళ్ళీ వీడియో చేసి చూపిస్తానండి. అంతవరకు బాయ్ బాయ్ అండి, సెలవండి. ఎవరు ఏమనుకోవద్దండి. మా గొడవ ఏదన్నా ఉంటే చిన్నగానండి, వీడియో చిన్నగా మరీ పెట్టొద్దు, చిన్నగా మంచిగా ఏమన్నా ఉంటే. ఎందుకంటేనండి ఈయన పెట్టొద్దని పెట్టేస్తున్నారు కాబట్టి నా చిన్న విన్నపం ఏంటంటే, మా వీడియో ఎవరైనా చూసుకున్న వాళ్ళు కాసేపు నవ్వుకోండి, ఆస్వాదించండి, నవ్వుకోండి. ఎవరికైనా భార్యాభర్తలు అనేది ఎవరికైనా గొడవలు ఉంటాయి కదండి, ఆ గొడవలు ఏవి పట్టించుకున్నట్టు ఉంచుకోవద్దండి. ఏదైనా తెగేదాకా లాగొద్దు అంటారు కదా, అలా లాక్కోవద్దు. అక్కడితో తెంచేసుకోండి, అక్కడితో అయిపోయేలాగా చూసుకోండి. ఒకవేళ ఏమైపోయేలాగా సంబంధం ముగిసిపెడతా. భర్త ఎప్పుడన్నా, భార్యలకు ఒకటేనండి నా విన్నపం, భర్త ఎప్పుడన్నా కొంచెం ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, అలసిపోయి ఇంటికి వచ్చి ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఎవరన్నా వస్తే ఇంకో పెగ్గ పోయమంటారని కూల్గా మాట్లాడి, ఇంకో పెగ్గ పోయమంటారా అని చక్కగా కూల్గా మాట్లాడి, వాళ్ళకి ఏం తింటారు ఏం లేదని అడగండి. ఆయన కూడా కూల్ అవుతారు, ఆ తాగొచ్చిన ఆయన కూడా కూల్ అవుతారు, మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. ఇదో ట్రిక్ అండి, ఇదొక ఏమంటారు దాన్ని, ఏమంటారండి, మీరు రోజు వేసుకుంటున్నారులే ఉన్నాయిగా, అదండి. అలా చెయ్యండి భార్యలు. భర్త ఎప్పుడన్నా అట్లా ఉన్నారు, భార్యలు కూడా చేయవలసింది ఏంటో తెలుసండి. వాళ్ళకి ఏం కావాలో అవి వండి పెట్టారనుకోండి, వాళ్ళు కూడా కూల్గా ఉంటారండి. మీరు కూడా భర్త వల్ల ఏం చేయాలంటే, భార్యకి ఏమన్నా అవసరాలు అనుకోండి, రోజు కష్టపడుతుంది కదా, ఈ రోజు కొంచెం సుఖపడుతుందిలని కొంచెం ప్రేమగా మాట్లాడి రెస్టారెంట్కో, సినిమాకో, ఎక్కడికో, పిక్నిక్కో, పార్క్కో తీసుకెళ్లేలాగా ప్రయత్నం చేయండి. అలా చేస్తే ఆ భార్య కోపమో తగ్గుతుంది, ఇటు భర్త కోపమో తగ్గుతుంది అనమాట. రాగానే వెళ్ళొచ్చావా అన్నట్టు మాట్లాడకండి, వెళ్ళొచ్చావా ఇంకా ఉండపోయావా, తాగరాపోయావా అన్నట్టు మాట్లాడకండి. అలా నేను అలా మాట్లాడితే మీరు వీడియో ఎందుకు తీస్తారు, నేను కూడా అక్కడే ఉండేదాన్ని, ఇక్కడ దాకా వచ్చేదాన్ని. అలా చేయకండి, పోనీలేండి. బాగా ఎక్కువ తాగేసి ఫ్యామిలీని పట్టించుకోకుండా బాగా తాగేసి వచ్చి కొడతారు, తిడతారు చూడండి, అలాంటి వాళ్ళకి మాత్రం ఏదో ఒకటి మనం చేసే తీరాలి. అదైతే మాత్రం వాళ్ళకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అలాగే ఎక్కువ తాగకూడదండి. ఫ్యామిలీస్ ఉంటారు కదా, ఫ్యామిలీలు ఉన్నా కాడ అలాగే ఎక్కువ తాగకూడదండి. తాగొచ్చి ఫ్యామిలీని పట్టించుకోకుండా ఉంటే ఏ భార్యకైనా పిల్లలకైనా బాధ వస్తుంది, కోపం వస్తుందండి. అలా చెయ్యొద్దండి. అందుకనే ఈ చిన్న
నా చిన్న విన్నపం ఏంటంటే భర్తకు భార్య, భార్యకు భర్త కొంచెం అర్థం చేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ప్రతి సంసారంలోనూ బాగానే ఉంటాయండి. మా చిట్టుబాబు గారికి నాకు బోల్డ్ గొడవలండి, అయినా ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉంటున్నామండి. ఇప్పటికీ గొడవలు అవుతూ ఉంటాయి, అయినప్పటికీ పర్వాలేదు బాగానే ఉంటున్నాం. వచ్చే నెలలో మాది పెళ్లి రోజు ఉందండి. మాకెన్నో పెళ్లి రోజు ఒకసారి మీరు గెస్ట్ చేసి కామెంట్స్ పెట్టండి, సరేనండి? ఈయనకి ఈ సుప్రభాతం అంత ఎంత ఎక్కువ ఎందుకు వస్తుందో అప్పుడు తెలుస్తుంది ఎన్ని సంవత్సరాలు అనేది. ఒకసారి గెస్ట్ చేసి మీరు కామెంట్స్లో పెట్టండి, నేను కూడా కొంచెం ఆనందిస్తాను. ఎందుకంటే తక్కువ అనుకో ఎక్కువ ఆనందం వస్తుంది, ఎక్కువ అనుకో నీరసం వస్తుంది. అందుకని మీరు కామెంట్ చేసి చెప్పండి ఎన్నో పెళ్లి రోజు. మాది వచ్చే నెలలో జూన్లో 29వ తారీఖునండి పెళ్లి రోజు. మాకు ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనేది మీరు మమ్మల్ని చూసి ఒకసారి గెస్ట్ చేసి కామెంట్స్ పెట్టండి, దాన్ని బట్టి మా చిట్టుబాబు గారికి నేను చెప్తానండి, సరేనండి? అంతవరకు బాయ్ బాయ్ అండి, సెలవు అండి. మళ్ళీ మా నెక్స్ట్ కంటెంట్తో మన ఆర్వేస్తో ఈ సోదంతా లేకుండా మంచి ఆర్వేస్తో మళ్ళీ మనం కలుసుకుందామండి. అంతవరకు బాయ్ బాయ్, సెలవు అండి.